రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీలో రాజకీయం వేడిని రగిలిస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్లను పదవిలోంచి దించేందుకు సభ్యులు రెడీ అవుతున్నారు. అయితే వారిపై పెట్టే అవిశ్వాస తీర్మానాలు సొంత పార్టీతో పాటు విపక్ష సభ్యులు కూడా ఒక్కటి కావటం మరింత ఆసక్తి కలిగిస్తోంది. పలు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇప్పటికే సభ్యులు, కలెక్టర్, ఇతర అధికారులకు తీర్మానాలు కూడా అందించారు. ఇప్పుడు ఆ అవిశ్వాస తీర్మానాలు నెగ్గి పదవి కోల్పోయేదెవరో, కొత్తగా చైర్మన్ పీఠాలను అధిరోహించేది ఎవరో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. మిగతా మున్సిపాలిటీల సంగతి ఎలా ఉన్నా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ మేయర్ బుర్రా మహేందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం కోసం ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అవిశ్వాసానికి పట్టుబడుతున్న వారిలో బీఆర్ఎస్ కి చెందిన కార్పొరేటర్లు 12 మందితో పాటు 2 కాంగ్రెస్ కార్పొరేటర్లు, 1 బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ని కలిసి ఫిర్యాదు చేశారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో 15 మంది అవిశ్వాస తీర్మానం కోరుతున్నారు. అధిక శాతం సభ్యులు మేయర్ పాలన నచ్చటం లేదని నిర్మొహమాటంగా చెప్తున్నారు. గతంలోనూ పలుమార్లు కార్పొరేటర్లు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పడంతో అప్పట్లో వివాదం సర్దుమణిగింది. 17వ డివిజన్ కార్పొరేటర్ మధ్యల లతా ప్రేమ్ గౌడ్ అవిశ్వాసం వెనక కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి అవిశ్వాస తీర్మానానికి ఆయన ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తున్నారని, అయితే వాటిని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అడ్డుకుంటూ వస్తున్నారు అని చర్చ ఉంది. అయితే మున్సిపల్ చట్టంలో వచ్చిన మార్పులతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. నిజానికి ప్రేమ్ గౌడ్ కు ఎమ్మెల్యే మనిషి అనే పేరు ఉండేది మొదట్లో. అయితే మహేందర్ గౌడ్ ని మేయర్ గా చేస్తూ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోవడంతో ప్రేమ్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై ఆయన మొదటి నుంచి పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.